నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచు నున్నదని ఎరుగుదుము. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టి యావత్తు మూలుగుచు. పౌలు 3 విధాలైన మూలుగులను గూర్చి ముచ్చటించాడు. విశ్వాసుల మూలుగు, పరిశుద్ధాత్మ మూలుగు, సృష్టి యొక్క మూలుగు అనగా సజీవమైనవి నిర్జీవమైనవి అయిన ఈ సృష్టి పాపాన్ని బట్టి శ్రమలకు విపత్తులకు లోనైనాయి. అందుచేత సృష్టి కూడా విమోచించబడాలని, నూతనం కావాలని దేవుడు ఉద్దేశించాడు. నమ్మకమైన దేవుని పిల్లలు తమ సంపూర్ణ స్వాస్థ్యం పొందేటప్పుడు దేవుని చిత్త ప్రకారం సమస్తం తిరిగి సమకూర్చబడుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడతాయి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.